ఒకసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తుతిస్తూ చెప్దాం. సంతోషంగా చెప్దాం. ఆనందంగా చెప్దాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట దేవునికి మహిమ చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా నిండు మనసుతో అందరికీ హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో దేవుడిచ్చిన శ్రేష్టమైన సజీవమైన ఈ శ్రేష్టమైన అనుకూల సమయాన్ని బట్టి ఒకసారి అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ దినం, పునరుత్థాన దినములో ఆయనను ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనను గణపరచటానికి మరి దేవుడు మనకి ఇట్టి సమయాన్ని, ఇట్టి తరుణాన్ని ఇచ్చినందుకు ఎంతగానో మనము దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. దేవుడు మనకి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కేవలం దేవుని కృప. ఎవరి కృప చెప్పండి? కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఎందుకని? ఆస్తి పరులున్నారు, అంతస్తులైన పరులున్నారు, ఉద్యోగస్తులున్నారు, మహామేధావులున్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ ఆరోగ్యము లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో? అన్నీ ఉన్నాయి. ఓసారి గుంటూరు వెళ్ళాం. దేవుని మందిరం కట్టేటప్పుడు గుంటూరు వెళ్ళాం. 5 కార్లు ఉన్నాయి ఆయనకి. 5 కార్లు ఉన్నాయి. ఆయన భోంచేసే డైనింగ్ టేబుల్ చుట్టూ 5 ప్లేట్లు ఉన్నాయి. 5 మంది కూర్చొని ఒకేసారి ఆ ఇంట్లో భోంచేస్తారంట. 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళ పిల్లలందరూ కలిసి ఒకేసారి భోజనం చేయాలంట. డైనింగ్ టేబుల్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. అయితే ఆయన కొడుకులు, కోడళ్ళు అన్నీ తింటున్నారు. వాళ్ళను చూస్తూ తండ్రి గారు ఇంతే తింటున్నాడు. ఇంతే. మేము అడిగాము, ఏమండి వీరయ్య గారు, అందరూ అన్ని తింటున్నారు, నువ్వేంటి ఇంతే తింటున్నావు, అసలు నువ్వు కదా ఇదంతా సంపాదించిందంటే ఆయన అంటాడు, అయ్యా సంపాదించేటప్పుడు తిందాం అనుకున్నా, తర్వాత తిందాములే అనుకున్నా, ఆ తినటానికి ఇక అన్ని పనులు అయిపోయినాయి, పిల్లలు సెటిల్ అయ్యారు, తిందాం అనుకునేసరికి డాక్టర్ గారు ఒక ఆయన అడ్డుపడ్డాడు, నువ్వు తినవద్దు నా పొట్ట నిండగా అన్నాడు. డాక్టర్ గారు తినమన్నప్పుడేమో అప్పుడు పొట్టగట్టుకొని సంపాదించాను, తినలేదు. ఇప్పుడు తినాలని ఉందా? డాక్టర్ గారు ఏమంటున్నాడు? పొట్ట బరీగా తింటే పొట్ట బగిలిద్దయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఇంతే తింటున్నానయ్యా. చూడండి, ఈ ఆరోగ్యం లేని వాళ్ళు, ఈ శక్తి లేని వాళ్ళు, ఈ బలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా అమ్మా? మనకిచ్చిన కృప ఏంటి? ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంతటి శక్తిని ఇచ్చి, ఇంతటి బలాన్ని ఇచ్చి, ఈ వయసులో ఏది తిన్నా రాయించుకునే శక్తిని ఇచ్చాడు. చూసారా? అందుకొరకై ఒకసారి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం ఇది దేవుని కృప, దేవుడిచ్చిన ఆరోగ్యమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు మనం ఈ పరిశుద్ధ దినములో ఆయన మందిరంలో కూడుకున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే, మరొకటి కానే కాదు. అందుకనే మనం ఎంతో ధన్యులం, దీవించబడిన వారం, ఆశీర్వాదము కలిగిన వారము. దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన ఆనందం అన్నిటికంటే గొప్పది. కొంతమందికి వెండి ఉంది, కొంతమందికి బంగారం ఉంది, కొంతమందికి పదవులు ఉన్నాయి,
కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, సంతోషించే సమయం లేదు, ఆనందించే. కానీ దేవుడు మనకిచ్చిన కృప ఏంటి? ఆయన యందు సంతోషించే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, పోయిన ఆదివారం రెండో వర్తమానం గుర్తుందా? మా పోయిన పరిశుద్ధ దినం రెండో వర్తమానం గుర్తుందా? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు ఏ విధముగా మంచి శ్రేష్టకరమైన దీవెనలతో ఉందో అటువంటి పక్షిరాజు వలె మనం ఉండాలి. పక్షిరాజులో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, పక్షిరాజును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అట్టి రీతిగా మనం ఉండాలి అని పోయిన వారం మనం చదువుకున్నాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ వారం దేవుని సన్నిధిలో దావీదు వృద్ధిలోనికి చూడండి, యేసోపు గారు వృద్ధిలోనికి వచ్చారు. యేసోపు వృద్ధిలోనికి వచ్చారు. యేసోపు వృద్ధికి కారణం ఏందో చెప్పండి. యేసోపుకి వృద్ధికి కారణం, యేసోపు వృద్ధి చెందటానికి, అభివృద్ధి చెందటానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి కారణం ఏందో చెప్పమంటారా? బుద్ధి. ఏందయ్యా? బుద్ధి. బుద్ధి లేనివాడు గాడిద కాదండి. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడంట. ఒక ప్రవక్త గారు అంటున్నాడు, బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. అందరూ అనండి, బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. వృద్ధిలోనికి రావాలంటే ఏముండాలి? బుద్ధి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు కీర్తన 105:21 వచనాన్ని ఇందాక చదివారు, అదే కంటిన్యూ చేస్తా. అమ్మా 21, ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తు మీద అధికారినిగాను అతన్ని నియమించను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫరో రాజు యోసేపు గారిని ఏం చేశాడు? ఎక్కడ నియమించాడు? తన యావదాస్తి మీద. యావదాస్తి అంటే తనకు మేకల మీద, గొర్రెల మీద, పశువుల మీద, ఇంటి మీద, తనకి ఏ అధికారాలైతే ఉన్నాయో ఆ అధికారాలు ఆ రాజ్యం మీద, సమస్తం మీద, యావదాస్తి మీద అధికారిగా నియమించాడు. తన ఇంటికి యజమానిగా. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? ఫరో ఇంటికి యజమాని అయ్యాడు, యావదాస్తి మీద అధికారి అయ్యాడు. అంటే యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు? వృద్ధిలోనికి వచ్చాడు. అందరూ అనండి, అందరూ గట్టిగా చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? వృద్ధిలోనికి వచ్చాడు, అభివృద్ధిలోనికి వచ్చాడు. దానికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? బుద్ధి. ఏం కలిగి ఉన్నాడు? బుద్ధి కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన బుద్ధిని కలిగి ఉన్నాడు. ఇందాక మీకు చెప్పా ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు మంచి బుద్ధి కలిగిన వాడు. యోసేపు ఏం కలిగిన వాడు? మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వివేకము కలిగిన వాడు. దేవుణ్ణి అడిగాడంట ఆయన. ఏమని? అయ్యా, నాకు ఆస్తి అంతస్తు వద్దు, ఈ ఆస్తి అంతస్తు, ఈ సింహాసనం నేను కోరుకోవటంలో నాకేం కావాలో తెలుసా? మంచి బుద్ధి నాకు కావాలయ్యా.
మంచి జ్ఞానం నాకు కావాలయ్యా, నీ యందు ఫలానా వాళ్ళ బిడ్డంటే మంచి బుద్ధిమంతులాగా ఉండాలయ్యా, నిన్ను ఎరిగిన, నిన్ను స్తుతిస్తున్న నేను, నిన్ను గణపరుస్తున్న నేను మంచి బుద్ధిమంతులాగా ఉండాలయ్యా అని దేనికోసం ప్రార్థన చేశాడు యేసేపు? చెప్పండి, చెప్పాలి. దేనికోసం ప్రార్థించాడు? అమ్మా, బుద్ధి కోసం ప్రార్థించాడు, జ్ఞానం కోసం ప్రార్థించాడు, వివేకం కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనిషికి అన్నీ ఉంటున్నాయి, మనిషికి అన్నీ ఉంటున్నాయి. చదువు విపరీతంగా చదువుతున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇతర దేశాల్లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఇల్లు కట్టాడు, మంచి భార్యను పొందుకున్నాడు, మంచి పిల్లల్ని కన్నాడు, మంచి కోట్లు సంపాదిస్తున్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు దేనిని కోల్పోతున్నాడు? తన బుద్ధిని కోల్పోతున్నాడు, తన వివేకాన్ని కోల్పోతున్నాడు, ఇంకిత జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమిస్తుందో తెలుసా? దేవుడు ఏమిస్తాడో తెలుసా? దేవుణ్ణి అడిగితే మంచి బుద్ధి కలిగిన హృదయాన్ని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు ఈ లోకం వెంట పరిగెత్తలా. ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటన్నిటిని అడగల. మంచి బట్టలు అడగల, మంచి వస్త్రాలు అడగల, రాజు ఇచ్చే మరుమాణిక్యాలు అడగల. ఏమడిగాడు చెప్పండి? అయ్యా, నీ బుద్ధి కావాలయ్యా, నీ జ్ఞానం కావాలయ్యా, నా మనస్సు మంచిదై ఉండాలయ్యా, నా మనస్సు మంచిదై ఉండాలయ్యా, నా గుణం మంచిదై ఉండాలయ్యా, నా గుణం గుడిసేది కాకూడదయ్యా. గుడిసేది అంటే నా మనస్సు మంచిదై ఉండాలయ్యా, నా ఆలోచన మంచిదై ఉండాలయ్యా, నా తలపు మంచిదై ఉండాలయ్యా. కానీ అయ్యా, ఒకవేళ ఇదంతా నువ్వు నాకు ఇచ్చినా మనస్సు మంచిది కాకపోతే, బుద్ధి మంచిది కాకపోతే, ఆలోచన మంచిది కాకపోతే, తలంపు మంచిది కాకపోతే ఇదంతా వ్యర్థమైద్దయ్యా. నీ జ్ఞానం కావాలి, నీ బుద్ధి కావాలని ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, అయ్యా, ఉదయం నేను లేచానయ్యా, తెల్లవారింది ప్రవ్వా, ఈరోజు నాకు ఆయుష్యుని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు అదివు ఇదివు అదివు ఇదివు అని అడగకుండా ఏమడగాలి? మొట్టమొదటి మనం, అయ్యా ఈ రోజు లేచానయ్యా, ఎవరితో పగాడాడకుండా, ఎవరు పైన పడి కలగకుండా, ఎవరిని ఒక మాట అనకుండా, నోరు మంచిదై ఉండాలయ్యా, నా బుద్ధి మంచిదై ఉండాలయ్యా, నా భర్తని ఎట్లాగా చూసుకోవాలో, నా పిల్లల్ని ఎట్లాగా చూసుకోవాలో, నా బంధువులను ఎట్లాగా చూసుకోవాలో నాకు నేర్పించయ్యా, నాకు బుద్ధి మంచిదై ఉండాలి, నా మనసు మంచిదై ఉండాలని మనం దేవుణ్ణి అడగాలి. ఎంతమంది అడుగుతున్నారు బుద్ధి కొరకు? ప్రభువా, నాకు మంచి బుద్ధి దయచేయి, మంచి జ్ఞానాన్ని దయచేయి, నేను ఇంట్లో ఎట్లాగా మెలగాలో, బంధువులు ఎట్లాగా మెలగాలో, నా బుద్ధి వంకర బుద్ధి కాకూడదయ్యా, నా బుద్ధి చెడు బుద్ధి కాకూడదయ్యా, నాకు మంచి బుద్ధి రావాలని ఎంతమంది అడుగుతున్నారు దేవుణ్ణి? అందరం అడుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. అడుగుతున్నావా లేదా? అడగాలి దేవుణ్ణి. రెండవది, మనకే కాదండి, మనకే కాదు, భర్తకు కూడా మంచి బుద్ధి రావాలి. అవునా కాదా? ఎవరికి మంచి బుద్ధి రావాలి? అయ్యా, ఎవరికి మంచి బుద్ధి రావాలి? భర్తకు కూడా మంచి బుద్ధి రావాలి, భార్యకు కూడా మంచి బుద్ధి రావాలి. వీళ్ళిద్దరికి వస్తే సరిపోయిందా? మళ్ళా పిల్లలకు కూడా, అయ్యా నా కొడుకు చదువుతున్నాడయ్యా బయట, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడయ్యా, నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడయ్యా, వాడికి మంచి బుద్ధి రావాలయ్యా. ఏ బుద్ధి రావాలి? ఏమండి, ఇవాళ పిల్లల బుద్ధులు ఎట్లాగున్నాయి? ఇవాళ పిల్లల బుద్ధులు ఎట్లాగున్నాయి? స్కూల్లో బ్లాక్ బోర్డు మీద ఏమి రాస్తున్నారో వాళ్ళకే తెలియదు. టీచర్ గారు బొమ్మలు వేసి పక్కన ముద్దులు పెట్టుకునే తోటి రాశారంట. చూడండి, ఏమండి వయసు ఎంత? 6th క్లాసు. ఏమండి టీచర్ మాట్లాడుకోరా వాళ్ళు?
లెసన్లో ఏమైనా డౌట్లు అడుక్కుంటారా సోషల్గా మాట్లాడుకుంటారా? పిల్లలు ఎంత అండి ఇవాళ? పిల్లలు ఎంత? ఇవాళ పిల్లలు మనం ఏమని అడుగుతున్నాం? తండ్రి, నా బిడ్డ బాగా చదవాలయ్యా, నా బిడ్డ ఉద్యోగం చేయాలయ్యా, నా బిడ్డ అందరికంటే గొప్పవాడు కావాలంటున్నావు. మంచిదే, గొప్పవాడుగా నీ బిడ్డ రావాలి అంటే మొట్టమొదటి నీ బిడ్డకు చెప్పాలి. ఏం అడగాలి? నీ బిడ్డకు ఏం అడగాలి? ఏం కావాలి? నీ బిడ్డకున్న అవసరం ఏంటి? నీ బిడ్డకున్న అక్కర ఏంటంటే, అయ్యా నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా, స్కూల్లోకి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, పొలం వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా నా బిడ్డ బుద్ధి చిన్న వయసులో పిల్లలు బుద్ధులు మారుతున్నాయి, పెద్దవాళ్ళు బుద్ధులు మారుతున్నాయి, వృద్ధులు బుద్ధులు మారుతున్నాయి, యవనస్తులు బుద్ధులు మారుతున్నాయి, భార్యలు బుద్ధులు మారుతున్నాయి, భర్తలు బుద్ధులు మారుతున్నాయి. ప్రవ్వా, ఇవి మారకూడదు, కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే ఏ బుద్ధి రావాలి? మంచి బుద్ధి రావాలి. యేసోపు దీవించబడటానికి కారణం ఏంటంటే, యాకోబు చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన? యాకోబు గారు ఏమని చేశారు? అయ్యా నా పిల్లలందరికీ మంచి బుద్ధి రావాలి, మంచి బుద్ధి రావాలి అని ప్రార్థన చేసినప్పుడు యేసోపుకు దేవుడు ఏమిచ్చాడు? అమ్మా, ఏమిచ్చాడు? మంచి బుద్ధిని దేవుడిచ్చాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? మంచి అభివృద్ధిలోకి దేవుడు నడిపించాడు. పరిశుద్ధ గ్రంథములో ఇంకొక ఆయన మనం చూస్తున్నాం. ఈ యవనస్తుడు వృద్ధిలోనికి రావటానికి కారణం ఈ యవనస్తుడు బుద్ధి, ఈ యవనస్తుడు ఆలోచన చాలా గొప్పది. అతని బుద్ధి సింహాసనాన్ని పొందుకుంది. పరిశుద్ధ గ్రంథములో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా యవనస్తుడే. ఆయన కూడా యవన ప్రాయములోనే ప్రభువుని ఎరిగాడు. ఎవరా యవనస్తుడు అంటే, తీయండి మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథములో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం దగ్గరికి రండి. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండేనో. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు వృద్ధిలోనికి వచ్చిన ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. యేసోపు ఒక యవనస్తుడైతే ఇంకొక యవనస్తుడు ఎవరో తెలుసా? భక్తుడైన దావీదు గారు. ఎవరాయన? దావీదు గారు. 5వ వచనంలో ఏమన్నారు? 18:5లో దావీదు చోటు వల్ల పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏమండి, ఇతను వృద్ధుడా యవనస్తుడా? ఇతను. యేసోపు కూడా యవనస్తుడే, దావీదు గారు కూడా. ఈ యవనస్తుడు ఏం బుద్ధిని కలిగి ఉన్నాడండి? ఏం బుద్ధిని కలిగి ఉన్నాడు? చదువుని కలిగి ఉన్నాడా? అంతస్తును కలిగి ఉన్నాడా? అమ్మా, రాజరికాన్ని కలిగి ఉన్నాడా? లేదే. మొట్టమొదటి ఏం కలిగి ఉన్నాడు? సుబుద్ధిని కలిగి ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నాకు మంచి బుద్ధి కావాలి, నా సొంత బుద్ధి కాదు, నా సొంత నీతి కాదు, నా సొంత అభిప్రాయం నాకు అవసరం లేదయ్యా, నీ బుద్ధి నాకు కావాలి, నీ మంచి బుద్ధి నాకు దయచేయవా అని దావీదు గారు దేవుణ్ణి ప్రార్థించాడు. ఏమిటి, దావీదు గారు ఆస్తి కోసం ప్రార్థన చేశాడా? అమ్మా, అంతస్తు కోసం ప్రార్థన చేశాడా? రాజ్యం కోసం ప్రార్థన చేశాడా? వెలి కోసం ప్రార్థన చేశాడా? బంగారం కోసం ప్రార్థన చేశాడా? దేనికోసం చేయాల? మరి దేనికోసం చేశాడు? అమ్మా, దేనికోసం చేశాడు? మంచి బుద్ధయ్యా. నా యజమాని ఏది చెప్పినా అది కాదనకుండా నేను చేయాలి. నా యజమాని ఎక్కడికి బొమ్మన్నా అక్కడికి నేను
వెళ్ళాలి, నా యజమాని ఏది చెప్పినా అది నేను చేయాలి, నా యజమానికి లోబడే బుద్ధి నాకు దయచేయి, నా యజమాని మాట నేను వ్యతిరేకించకూడదు, నా యజమానిని నేను తోసివేయకూడదు, నా యజమానికి లోబడే బుద్ధి నాకు దయచేయి. చూడండి ఎంత చక్కని ప్రార్థన చేశాడు. యజమాని ఎక్కడికి పంపించినా కాదన్నాడా, తృణీకరించాడా, వ్యతిరేకించాడా? కాదనలా. ఇవాళ పిల్లలను సోరకు పంపించు, అక్కడ పోయారంటే నేను ఎందుకు పోయి రావాలి, అక్కన పోయి రామనకూడదు. అన్ని నాకే చెబుతారేంటి, చిన్నపిల్లగాడినైనా వాళ్ళ మాట చెప్పండి, అక్కడికి పోయి రమ్మానండి, నేను పోయి రాను, నాన్న పోయి రమ్మనకూడదు, నీ కాళ్ళు నువ్వు పోయి రాకూడదు, నీ కాళ్ళు ఏమైనా అన్ని నాకే చెబుతారా, చిన్నపిల్లగాడిని చెబుతారా, పెద్దయినా చేస్తారే. ఇప్పుడు చేయడం అప్పుడు చేస్తాడా, చేస్తాడా? అనుభవం చేస్తావా? దేవుని స్తోత్రం చెప్పు, ఎడిగా స్తోత్రం చెప్పు. ఇవాళ చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? తల్లిదండ్రులుగా, అయ్యా నా బిడ్డ ఏ పని చెప్పినా వారు సక్రంగా చేయాలి, ఎక్కడికి పోయి రమ్మన్నా చక్రంగా పోయి రావాలి, చక్కగా పని చేసుకొని అందరికి అనుకూలంగా ఉండాలి. నా బిడ్డ పలానా వాళ్ళ బిడ్డ అంటే నీకు పేరు తేవాలి, నాకు పేరు తేవాలి, సేవకులకు పేరు తేవాలి, మంచి పేరు తేవాలి. ఈరోజు దావీదు గారు యజమాని పంపిన చోటల్లా పోయి మంచి పని చేసుకొని వచ్చాడు. సేవకుల దృష్టికి, జనుల దృష్టికి ఎట్లాగున్నాడు? అమ్మా అనుకూలంగా ఉన్నాడు. అందుకని చూడండి, జాగ్రత్తగా గమనిస్తే 30వ వచనం చూడండి, చివరిగా 30వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచున్నప్పుడు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుగా, స్తోత్రం చెప్పండి, అతని పేరు చెప్పాలి, అతని పేరు తగ్గిందా, పేరు విలువ పెరిగిందా చెప్పాలి. అమ్మా చెప్పాలి. అతనికి పేరు పడిపోయిందా, పేరు ప్రసిద్ధికి ఎక్కిందా? దావీదు గారిని ఎవరు అడిగినా, సౌలు గారు అడిగినా సౌలు ఏమంటున్నారు? దావీదు గారిని అడగండి అయ్యా, దావీదుని అడగండి అయ్యా, దావీదుని అడగండి అయ్యా అంటూ వీళ్ళు అన్నారు. అన్నిటికీ దావీదుని అడగమంటున్నారు. రాజు గారి దావీదా వీరా అంటున్నారు వీళ్ళు. ఎందుకండి ఆ పేరు వచ్చింది దావీదు గారికి? ఎందుకండి ఆ మంచి పేరు వచ్చింది? ఎక్కడ వినపడ్డ దావీదు దావీదు దావీదు, డేవిడ్ డేవిడ్, దావీదు దావీదు పేరు ప్రతి చోట, ప్రతి సైన్యములో, ప్రతి సంస్థానములో, ప్రతి రాజ్యములో, రాజు అంత జరుగుతున్న ప్రతి కార్యాలలో దావీదు దావీదు దావీదు. దేవుని స్తోత్రం. ప్రతి స్థలములో దావీదు గారి పేరు వినపడతానే ఉంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు మనం మంచి బుద్ధిని, మంచి జ్ఞానం అడగాలంటే, రాను రాను మన పేరు ఏమి కావాలి? ఇంకా పెరగాలి, వాల్యూ పెరగాలి. చనిపోయే లోపులో పేరు ప్రఖ్యాతులు ప్రభువులే సంపాదించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, ఒకప్పుడు ఆయన ఎంత సేవ చేశాడో, ఒకప్పుడు ఎంత సేవ చేశాడో, ఒకప్పుడు ఆమె ఎంత ప్రార్థన చేసిందో, ఒకప్పుడు ఎంత సేవ చేసిందో, మరి ఇప్పుడేందోనండి పడిపోయింది. ఆ పేరు ఎక్కడా వినపట్టలేదు, ఆయన పేరు ఎక్కడా వినపట్టలేదు, ఆమె పేరు ఎక్కడా వినపట్టలేదు, ఆ సేవకుడి పేరు ఎక్కడా వినపట్టలేదు, ఆ విశ్వాసి పేరు ఎక్కడా వినపట్టలేదు. ఒకప్పుడు అదే పేరు తలుచుకున్నారంట, ఇప్పుడు ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడలారా, మంచి బుద్ధి గనక మనం కలిగి ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతామో అన్ని సంవత్సరాలంతా సౌలు గారికి అనుకూలంగా దావీదు నడిచినట్టుగా పరమ తండ్రి అయిన సౌలు గారికి మనం కూడా
అనుకూలంగా నడుచుకుందుముగాక. అవునా కాదా? అవునా కాదు? మనం కూడా సౌలు దృష్టిలో, సేవకుల దృష్టిలో దావీదు మంచి పేరు పొందినట్టుగా మనం కూడా సమాజంలో, బంధువులలో, దేవునిలో మంచి పేరు మనం పొందుకోవాలి. ఎందుకో తెలుసా? ఏమండి, ఈరోజు దావీదు గారు ఉన్నారా? అమ్మా, ఉన్నారా లేదా? చనిపోయి ఎన్నేళ్ళు అయింది? దావీదు గారు చనిపోయి ఎన్నేళ్ళు అయింది? క్రీస్తు చనిపోయే 2000 సంవత్సరాలైంది. అంతకుముందు 1500 సంవత్సరాలు, మొత్తం 3500 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే ఆయన పేరు ఇంకా ఉందా లేదా? ఆయన శరీరం గతించిపోయింది, ఆయన జీవితం గతించిపోయింది, ఆయనకు దేవుడిచ్చిన పేరు మాత్రం మా జయం గారు పేరు మాత్రం పోయిందా? సుగంధ తైలముల కంటే, బంగారము కంటే, వెండి కంటే, మంచి ఇల్లు కంటే, మంచి పంట కంటే, మంచి ధనము కంటే, మంచి ఉద్యోగం కంటే మంచి పేరు నిన్న. అందరూ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి, మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప ఫలానా సహోదర అమ్ము నోట్లో నోరు వేయకూడదు నాయనో, మనం బతకలేము అనుకోకూడదు. ఎందుకండి? ఎంత ప్రార్థన చేసినా నోరు బాగలేదండి, ఎంత ప్రార్థన చేసినా మనస్సు బాగలేదండి, ఎంత ప్రార్థన చేసినా బుద్ధి బాగలేదండి, ఎంత ప్రార్థన చేసినా ఆలోచన బాగలేదండి, నరక బాగలేదండి, అన్ని బాగానే ఉన్నాయి. అది ఒక్కనే సహోదరుడు మారుకోలేకపోతున్నాడండి. ఆ విషయంలో బుద్ధి మారట్లేదండి. నీ సాక్ష్యం ఎట్టుంది? నా సాక్ష్యం ఎట్టుంది? మనందరి సాక్ష్యం ఎట్టుంది? దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. యేసోపు మంచి బుద్ధి కలిగి ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు, బుద్ధిలోనికి వచ్చాడు. దావీదు గారు కూడా మంచి బుద్ధిని కలిగి ఉండి మంచి అభివృద్ధిలోనికి వచ్చాడు. ప్రియా దేవుని పిల్లలారా, అందుకనే ఈ దావీదు గారు తన కొడుకు కోసం ప్రార్థన చేశాడంట. దావీదు గారి కుమారుడు ఎవరు చెప్పండి? అంటే చాలా మంది ఉన్నారు కొడుకులు. అందులో మెయిన్ కొడుకు సొలొమోను. ఆ సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టేటప్పుడు తండ్రి బ్రతికిన కాలంలో ఒక ప్రార్థన చేశారంట. సొలొమోను గురించి ఏమని చేశారో చెప్పమంటారా? అయ్యా, ఆలయానికి కావలసిన పరికరాలన్నీ సమకూర్చావు, పని వాళ్ళని సమకూర్చావు, వెండి సమకూర్చావు, బంగారం సమకూర్చావు, అన్ని సమకూర్చావు, కానీ ఈ ఆలయాన్ని కట్టడానికి నా బిడ్డకి బుద్ధి జ్ఞానము కలిగిన హృదయాన్ని, స్తోత్రం చెప్పండి ఈ మాట, స్తోత్రం చెప్పండి ఈ మాట, గట్టిగా చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడు? సొలొమోనుకి ఈ ఆలయాన్ని కట్టే బుద్ధిని దయచేయి, కట్టే జ్ఞానాన్ని. ఏమండి, ఆలయాన్ని కట్టడం అంటే అంత తేలికైన పని కాదు, అంత తేలికైన వ్యవహారం కాదు. దైవ జ్ఞానముతో నింపబడాలి, దైవ జ్ఞానముతో నింపబడాలి, దైవ ఆత్మతో నింపబడాలి. ఆలయం ఎంత ముఖ్యమో నీ ఆలయం కూడా అంతే ముఖ్యమో. ఈ ఆలయం కాదు, శాశ్వతమైన ఆలయం ఒకటి ఉంది, ఇది అశాశ్వతమైన ఆలయం. కొంతకాలం ఉంటే పడిపోతుంది. శాశ్వతమైన ఆలయం ఒకటి ఉంది. నీ అంతరంగమే చెప్పాలి, నీ అంతరంగమే, నీ దేహమే, నీ మనస్సే, నీ హృదయమే. ఆలయాన్ని కట్టాలంటే మనకు ఎంత బుద్ధి కావాలి, ఎంత వివేకం కావాలి, ఎంత జ్ఞానం కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారికి బుద్ధి ఉంది, యేసోపుకి బుద్ధి ఉంది, సొలొమోనుకి బుద్ధి ఉంది. వీళ్ళ ముగ్గురు బుద్ధిని అడిగారు, బుద్ధిలోనికి వచ్చారు. మరి బుద్ధి లేకపోతే ఏం జరిగింది? బుద్ధి ఉన్న వాళ్ళేమో
అభివృద్ధిలోకి వచ్చారు. బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి చూద్దాం, బైబిల్లో తీయండి. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారో, రెండవ భాగము, బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు. లూకా సువార్త నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు అందరూ స్తోత్రం. పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంతకాలమో సాగి. అందరూ చెప్పండి, కొట్టట్లా కొట్టట్లా. ఎంతకాలమో నీవు సాగిపోవుదవు, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి. అందరూ నోరు విప్పట్ల, అందరూ నోరు విప్పాలి. నేను పేరు చెప్పడం, నోరు విప్పాలి. ఇలా ఎంతకాలమో సాగిపోవుదవు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాళ్ళు ముగ్గురిని చెప్పారు. ఎవరు? దావీదు గారు, సొలొమోను గారు, యోసేపు గారు. వీళ్ళ ముగ్గురు బుద్ధుండి వృద్ధిలోనికి వచ్చారు. బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారో చదువుదాం. లూకా సువార్త తీశారు అందరూ. లూకా సువార్త 15వ అధ్యాయం దగ్గరికి రండి. బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు? బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు? 15వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి బిడ్డ? చిన్న కుమారుడు. అందరూ అనండి. ఏ కుమారుడు? చిన్న కుమారుడికి ఏమీ లేదు. అసలేమీ లేదు. ఆహారం తర్వాత, వస్త్రాల తర్వాత, ఇల్లు తర్వాత, అది తర్వాత, ముందు ఏమీ లేదు. ఏమీ లేదయ్యా. బుద్ధి లేదు. బుద్ధి లేనప్పుడు చిన్న కుమారునికి ఆస్తి ఉంది, ఉందా లేదా? తండ్రి ఆస్తి పంచిచ్చాడు, తండ్రి భాగం పంచిచ్చాడు, పొలం పంచిచ్చాడు, బంగారం పంచిచ్చాడు, అన్ని పంచిచ్చాడు, అన్ని పంచిచ్చాడు, ఇల్లు పంచిచ్చాడు, వాకిలు పంచాడు, పశువుల పాక పంచాడు, పశువులు పంచాడు, అన్నీ పంచాడు. అన్ని నిలబడ్డాయా? 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 ఎందుకు నిలబడలా అతని చేతిలో? వాటన్నిటినీ నిలబెట్టుకునే బుద్ధి లేనప్పుడు ఎన్నున్నా 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 అర్థమే. పిల్లగాడు మంచోడే, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగాన్ని చూశావు, మంచి ఇల్లు చూశావు, మంచి కుటుంబాన్ని చూశావు, అన్ని చూశావు. పిల్లగాడి బుద్ధి చూసివా? ఉద్యోగం
వాడు ఎట్టుంటే నాకెందుకండి, వెనక ఆస్తి ఉందండి, ఎంతుంటే వాడు ఎట్లాగుంటే నాకెందుకని పిల్లనిస్తారా? ఇచ్చేవాళ్ళు చేయొద్దండి, ఇచ్చే తండ్రులు చేయొద్దండి. అందుకే నేను చేయొద్దా? దేవుని స్తోత్రం. ఇవ్వలేము, మనం ఇవ్వలేము. ఎవరికి ఇస్తామండి? వాడు చెట్టు కింద ఉన్నా, వాడు 10,000 సంపాదించుకున్నా, 15,000 సంపాదించుకున్నా, బుద్ధి మంచిదైతే నా బిడ్డను బాగా చూసుకుంటాడు. ఏమండి, నువ్వు 10 లక్షలు కట్టడిచ్చినా, 20 లక్షలు ఇచ్చినా, ఆడి బుద్ధి బాగలేకపోతే నీకు ఫోన్లు మోత మోగిద్ది. ఫోన్ ఎందుకో చెప్పండి? వాడి బుద్ధి మంచిది కాకపోతే నీ చెవులో రక్తం వచ్చింది. ఇదేంటి పాస్టర్ గారు, వాడి బుద్ధికి నా చెవికి సంబంధం ఏంటంటారా? మీ అమ్మాయి ఫోన్ చేయటం మొదలు పెడితే ప్రతి దానికి చెవులో నుంచి రక్తం వచ్చింది. ఈరోజు మనం బుద్ధి మంచిదై ఉండాలి, బుద్ధి కారణం మంచిదై ఉండాలి. ఈ చిన్న కుమారుడికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆస్తి కంటే, అంతస్తు కంటే, అన్నిటికంటే ఏది గొప్పదంట అమ్మా? బుద్ధి గొప్పదన్నాడు. సామెతల గ్రంథంలో చదవండి, 4వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. ఈ అధ్యాయం ఇట్లాగనే ఉంచండి, మరలా ఇందులోకి వచ్చేస్తా. సామెతలు 4వ అధ్యాయంలో ఏమన్నాడు? సంపాదన కంటే ఏది గొప్పదంట? సంపాదన కంటే ఏది గొప్ప? ఎన్నో వచ్చినవమ్మా? చదువు, 4:7 చదువమ్మా. సామెతలు 4:7 చదువమ్మా. అమ్మా ఒకటి అమ్మాయి చదువు, ఒక్కరు చదవండి. అమ్మాయి స్టార్ట్ చేసింది కదా, చదువమ్మా. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టు, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఇప్పుడు సంపాదన ఒక సైడు పెడుతున్నాడు, బుద్ధి ఒక సైడు పెడుతున్నాడు. అర్థమైందా? తలలు దించొద్దు. నా కళ్ళి చూడండి అందరూ. యువరాజు కళ్ళి ఎవరూ చూడొద్దు. నేను నా కళ్ళి చూడండి, అందరు నా కళ్ళి చూడండి. బుద్ధి ఒక సైడు పెట్టాడు సొలొమోను, సంపాదన. ఇప్పుడు చెప్పండి, ఏది మనకు కావాలి? బుద్ధి కావాలా, సంపాదన కావాలా? ఒకవేళ పాస్టర్ గారు నాకు సంపాదనే కావాలి, నాకు ఆదాయం కావాలి అనుకున్నావంటే, ఈ బుద్ధి లేకపోతే ఈ ఆదాయం ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది. అనేక వ్యసనాలకు లోబడి ఖర్చు అయిపోతుంది. కానీ ఈ సంపాదన నాకు కాదండి, మంచి బుద్ధి కావాలనుకుంటే ఏ రోజు 100 వచ్చినా, 100 సంపాదించినా ఆ 100 నిలబడుతుందా లేదా? బుద్ధి మంచిదైతే. ఇప్పుడు బుద్ధి మంచిది కాకుండా రోజుకు 1000 సంపాదిస్తే ఎంత మిగులుతుంది? లెక్కలే చెప్పాలి మీరు. ప్రభుదాస్ లెక్కలే చెప్పు, ఎంత మిగులుతుంది? ప్రభుదాస్ ఎంత మిగిలింది? స్వరూప ప్రభుదాస్కే మిగల కదా. ఇప్పుడు ఎంత మిగులుతుంది? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంపాదించినంతా ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకని? శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారు, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారు. ప్రియ దేవుని పిల్లలారా, సామెతల్లో ఉంది, ఇదిగో బుద్ధి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రభుని బుద్ధిని అడుగు, జ్ఞానం అడుగు, దేవుడు మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి ఏం చేసిందంట? 4వ అధ్యాయంలో మనం చూస్తే, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించు. బుద్ధి ఏం చేస్తుందమ్మా? హెచ్చిస్తుంది. దాన్ని కౌగిలించుకుంటే ఏమవుతుంది? ఆ ఘనతనిస్తుంది. అది నీ తలకు అందమైన మాలిక పట్టు, నీకు కిరీటాన్ని తెస్తుంది, నీకు విలువను తెస్తుంది, ఘనతను తెస్తుంది. ఏమండి అమ్మా, వినండి,
ఎందుకు తప్పిపోయాడో తెలుసా? ఏమీ లేక తప్పిపోయాడు. ఏమీ లేక తండ్రికి దూరం అయ్యాడు. ఏమీ లేక సంఘానికి దూరం అయ్యాడు. ఏమీ లేక ఆరాధనకు దూరం అవుతున్నావు. ఏమీ లేక సేవకుడికి దూరం అవుతున్నావు. వాక్యానికి దూరం అవుతున్నావు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో అయ్యా నీ బుద్ధిని కలిగి, నీ జ్ఞానాన్ని కలిగి నీకు దగ్గరగా ఉండాలి, నీ ఆరాధనకు దగ్గరగా ఉండాలి, నీ సేవకు దగ్గరగా ఉండాలి, నీ మందిరానికి దగ్గరగా ఉండాలి, నీ స్థితులకు దగ్గరగా ఉండాలి, నీ పాటలకి నీ వాక్యానికి దగ్గరగా ఉంచు, దూరంగా నన్ను పోనివద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. కుమారుడికి అన్నీ ఉన్నాయి, బుద్ధి. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అంతా ఉన్నప్పుడు బుద్ధి లేదు, అంతా పోయినప్పుడు సామెత అవుతుంది. బాధపడితేనే బోధపడిద్దంట. బోధ ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు అర్థమైద్ది? బోధ ఎప్పుడు అర్థమైద్ది? బాధలు పడతంటే ఫలానప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఫలానా సహోదరుడు ఫలానా మాట చెప్పాడు, నిజమే ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడు? ఈ బాధలన్నీ పడ్డప్పుడు. అప్పుడు చెప్పాడు, మమ్మ మా నాన్న వినవా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. బాధ పడితేనే అర్థమైద్ది. చిన్న బిడ్డకి ఎప్పుడు చెప్పండి బుద్ధి వచ్చింది? అంతా పోయి లేని కరువులో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో తండ్రి ఇచ్చింది పోగొట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. గారడీ సీమోను వరాన్ని పోగొట్టుకున్నాడు. గారడీ సీమోను దేవుని సన్నిధికి దూరం ఎందుకు అయ్యాడో తెలుసా? ఆడి బుద్ధి మంచిది గాక ఆ బుద్ధి చెడు బుద్ధి వేరు చేసింది. వరం కావాలన్నాడు, పరిశుద్ధాత్మ కావాలన్నాడు. పేతురు గారు నీ వలే ఉండాలన్నాడు. మంచిదేరా, నా వలే ఉండాలని అనుకుంటున్నావు, మంచిదే నీ కోరిక. నా వలే ఉండాలి అంటే నీవు వెళ్ళి మొట్టమొదట నీ ఆలోచన సరి చేసుకో, నీ తలంపును సరి చేసుకో, నీ బుద్ధిని సరి చేసుకోమంటే సరి చేసుకున్నారా? సరి చేసుకోలేదా? సరి చేసుకోవాలా, సరి చేసుకోవాలా, సరి చేసుకోవాలా, సరి చేసుకోవాలా. సరి చేసుకోపోయేసరికి ఎక్కడున్నాడు? ఇప్పుడు మందిరానికి దూరం అయ్యాడు. అపోస్తులులకి కుమారి, అపోస్తులులకి విజయమ్మ, అపోస్తులులకి మందిరానికి, సేవకి, పరలోకానికి, ఇతను కూడా పరలోకానికి దూరం అయ్యాడు తండ్రికి. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో నా తండ్రి ఇంటికి నేను ఎందుకు దూరం కావాలి? బుద్ధి వచ్చిన తర్వాత అయ్యో నేనేంటి నిద్రపోకుండా తెల్లారిందాక ఎందుకు నిద్రపోవాలి? ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు మందిరానికి ముందుగా వెళ్ళకూడదు? బుద్ధి లేని వాళ్ళందరూ మందిరానికి ఎప్పుడు వచ్చారు చెప్పండి? బుద్ధి కలిగిన వాళ్ళేమో బుద్ధి కలిగిన వాళ్ళేమో తండ్రితో ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు మందిరానికి లేటుగా వచ్చారు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరో అర్థమైందా లేదా? లేటుగా వస్తే ఏమీ లేదని అర్థం. పాస్టర్ గారు మా సంగతి మీకేం తెలుసండి, ఇంట్లో ఎన్ని పనులు, నువ్వంటే టక్కన ప్యాంట్ చొక్కా వేసుకుంటారు వచ్చి మొదలు పెడతావు, మా ఇంట్లో ఎన్ని సవరించాలి, ఎన్ని చేయాలి. ఒకటి గమనించండి, బుద్ధి జ్ఞానం ఏం చేసిందో తెలుసా? నేను త్వరపెట్టును గాక, నేను తరువును గాక యేసయ్య మందిరానికి. బాగొచ్చులే, రెండవ వర్తమానానికి బాగొచ్చులే. స్తుతి ఆరాధనప్పుడు అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వెనక నిలబడతారు, కూర్చున్నప్పుడు అందరూ కనపడతాను నేను మళ్ళా కళ్ళు తెరవగానే. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేని వాడు తప్పిపోయాడు. మరలా బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? లేచి తండ్రి దగ్గరికి వెళదాం, నేను పరలోకానికి తండ్రికి వ్యతిరేకంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎందుకు పోరాడుతున్నాను,
లేచి వెళదామని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నాడు? తండ్రి పాదాలు పట్టుకొని అయ్యా 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 నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నీకు దూరం అయిపోతున్నానయ్యా, నీకు దూరం అయ్యానయ్యా, నాదంతా పోగొట్టుకున్నానయ్యా, ఆస్తి అంతా పోగొట్టుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఏమండి? బుద్ధి ఉంటే మనం పశ్చాత్తాపడతాం, బుద్ధి లేకపోతే పశ్చాత్తాపం రాదు. నువ్వు ఏడవలేవు. ఒక అలవాటు నిన్ను వేధిస్తా ఉంది, ఏదో ఒక అలవాటు. సరే నాకే అనుకోండి, ఏదో ఒక అలవాటు ఉంది సేవకుడికి, పాస్టర్ గారికి. ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? ఆ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు, ఏసయ్య పాదాలు పెట్టుకొని ఏసయ్యా దీని నుంచి విడిపించయ్యా, దాని నుంచి విడుదల కలగాలి ప్రభు ఏడుస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? పడాలి. అదే నిజమైన బుద్ధి. దేవుని స్తోత్ర. ఆ విధంగా పశ్చాత్తాపడకపోతే తండ్రికి మనకు శాశ్వతంగా మనమేమనుకుంటున్నాం? నేను ఆలయంలోనే ఉన్నాను కదా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, దేవుని పని చేస్తున్నాను కదా అనుకుంటావు. శరీరానుసారంగా మందిరంలోనే ఉన్నావు. ఆ అలవాటు నీవు మానుకోకపోతే అంత నీ ఆత్మ దేవునికి దూరం ఉంటుందన్న సంగతి నీకు తెలుస్తుందా? అర్థమైందా? ఈ ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారు, ఈ ప్రజలు నాకు పరిచయం చేస్తున్నారు, ఈ ప్రజలు నాకు కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఏది దూరంగా ఉంది? మనస్సు దూరంగా ఉంది, హృదయం దూరంగా ఉంది, అంతరంగం దూరంగా ఉంది, శరీరం మాత్రం మందిరంలో ఉంది. అమ్మా అయ్యా, శరీరం మందిరంలో ఉంది, ఆత్మ. ఇప్పుడు మనకి ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? చెప్పండి. శరీరానుసారంగా హాజరేసుకుంటున్నాం, శరీరానుసారంగా హాజరేస్తున్నాం, ఆత్మానుసారంగా దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం. ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాం, ఆయన దర్శనాన్ని చూడలేకపోతున్నాం, ఆత్మను చూడలేకపోతున్నాం, ఏమీ చూడలేకపోతున్నాం. బుద్ధి వచ్చినప్పుడు తండ్రికి దగ్గరగా వెళ్ళాడా లేదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బుద్ధి రానప్పుడు తండ్రికి, బుద్ధి వచ్చినప్పుడు ఆ పాదాలు పెట్టుకొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడయ్యా? అయ్యా నా పాపాన్ని కడిగయ్యా, నా శాపాన్ని కడిగయ్యా, నా దోషాన్ని కడిగయ్యా, నా పాపాన్ని పరిహరించయ్యా, ఎందుకయ్యా నన్ను ఈ విధంగా చేసావు? పరిహరించయ్యా, కడుగయ్యా, ఆ దోషాలను క్షమించమని ఏం చేస్తున్నాడు ఆయనమ్మ? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఇంకా అంటున్నాడు, అయ్యా నీ కుమారునిగా ఉండే అర్హత లేదు, నాకు లేదు. ఒకసారి అవకాశం ఇచ్చావు నాకు, కానీ ఈ దురలవాట్లు, ఏ అలవాట్లు అంటే దుర్వ్యాపారం, అంటే చెడ్డ వ్యాపారం, అంటే బీడి, సిగరెట్టు, మందు, గుట్కా, వ్యభిచారం, పాపము, లోక సంబంధమైన విషయాలన్నింటినీ చేసి నీకు దూరం అయ్యానయ్యా, నన్ను క్షమించయ్యా, వాటన్నిటి నుంచి విడుదల దయచేయి ప్రభు అని యేసయ్య దగ్గర ఏడ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశారు? శుభ్రంగా కడిగాడు. దేవుని స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. శుభ్రంగా ఏం చేశారండి? కడిగాడు. మరి ఇప్పుడు ఈ పగటి కాలంలో నువ్వు కడగబడుతున్నావా? ప్రశ్న. వాక్యం వింటున్న వారికి కానీ నాకు కానీ, నువ్వు కడగబడ్డావా? పూర్తిగా కడగబడలేదా? అయ్యా కడగబడ్డావా లేదా? అమ్మా కడగబడ్డావా లేదా?
కడగబడాలి. దేవుని స్తోత్రం. యేసయ్య రక్తములో కడగబడాలి. యేసయ్య వాక్యం ప్రతిరోజు మనల్ని మల్లేశ్వరి యేసయ్య వాక్యం ప్రతిరోజు మనల్ని కడగాలి. సాకలు కానీ సబ్బు ప్రతిరోజు యేసు రుద్దినట్టుగా వాక్యం మనం రుద్దుతాం. దావీదు గారు అంటున్నాడు కీర్తన 51లో, అయ్యా నా దోషము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అయ్యా కడుగు. పాత్రను కడుగుతావా? బట్టను కడుగుతున్నావా? సెల్ఫులు కడుగుతున్నావా? ఇంటిని కడుగుతున్నావా? వీటన్నిటినీ కడుగుతున్నప్పుడు మన అంతరంగాన్ని ఎవరు కడగాలి? యేసయ్య కడగాలి, శుభ్రపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా? అమ్మా ముగిస్తున్నా. తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా నీవు ఒప్పుకున్నావు చూసావా? ఒప్పుకున్నావు చూసావా? గొప్ప పని చేశావు. ఏ పని? ఏమండి, చిన్న కుమారుడు కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? చెప్పాలి అందరూ. ఏమని ఒప్పుకున్నాడు చిన్న కుమారుడు? తప్పు చేశానయ్యా, వాస్తవమే తప్పు చేశాను, నన్ను క్షమించి ఒప్పుకున్నాడు. కీర్తన 32లో ఏమన్నాడు తెలుసా? దోషమును కప్పుకొనక ఒప్పుకొనివాడు వర్ధిల్లుతాడు కదమ్మా, విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, దీవించబడతాడు. ఆహారం కప్పుకున్నాడు, గెహజీ కప్పుకున్నాడు, ఇస్కరియోతు యోధా కప్పుకున్నాడు. చాలా మంది కప్పుకున్నారు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వారు వర్ధిల్లారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుడు ఏమిచ్చాడు? బుద్ధిని ఇచ్చాడు. యేసోపుకు దేవుడు ఏమిచ్చాడు? బుద్ధిని ఇచ్చాడు. సొలొమోనుకు దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు బుద్ధి గొప్పదా, డబ్బు గొప్పదా? స్తోత్రం చెప్పండి. అందుకని మనం దేవుణ్ణి ఏమడగాలి తెలుసా? అయ్యా నీ శ్రేష్టమైన బుద్ధి నాకు కావాలి, నా భర్తకు కావాలి, నా పిల్లలకు కావాలి, నా బంధువులకు కావాలి, నా సంఘములందరికీ బుద్ధి కావాలి. ఏమండి, మన బుద్ధి మంచిదైతే మన మధ్యలో బంగారపు ఉంగరం పడ్డా ఎన్నాళ్ళైనా బుద్ధి మంచిది కాకపోతే యాడాత్తాం సల్లంగా లోపలేస్తాం. ఎవరు తీసుకున్నారా? అందరూ పెట్టేయండి, ఈ జేబులోనే ఉంది. తీసుకున్నాడు క్యాల్కులేషన్. ఎందుకంటే వాడు క్యాల్కులేట్ అనుమానం రాదు వాడి మీద. క్యాల్కులేట్ అనుమానం వచ్చిందా? క్యాల్కులేకుండా సైలెంట్గా ఉంటే అని ఈడే కావాలి, ఏంటిదో ఈ సైలెంట్ ఉన్నాడు, అదిశేవాడు వాడు లెక్కపడ్డాడు, ఏది ఎతకండ్రా. తోడుకోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అక్క చెవులు టీవీ పెట్టి స్నానానికి పోయింది. వచ్చే లోపల స్వాహ. ఇంట్లో ఉండేవారు చెల్లి. అక్క స్నానానికి వెళ్ళింది. ఇంట్లో ఉండేవారు ఇప్పుడు బండి ఎవరు? తోడుకోవాలి. అదేమంటే నాకు లేకుండా నాకు కొట్టుకుంటా అమ్మగారు బతకరా చేశాము రాని చేరుతా ఎవరిని? మళ్ళా వస్తువు పోయింది కాక మళ్ళా తీర్మానం రావాలి. ఇదంతా ఎందుకు? తోడుకోవడం కామన్ నోటి మీద వేసుకుంటాం. పోతే మళ్ళీ శబలు కొనేమవుతాయి. వచ్చిన కాడి నుంచి ఆస్తి మంటది, వాళ్ళ ఆయన వచ్చి మళ్ళా గోడేం పెట్టుకుంటుందని తోడుకోవడం ఏం చేసింది? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. సొలొమోను